దానికి అందరూ ఏకీభవించాల్సిందే కదా. అది చేయొద్దని లేదు, చూపించొద్దన్నారు. కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ సార్, చూపించొద్దు అన్నారు. దృశ్యాలు ఏవి కూడా చూపించకూడదు. ఎందుకంటే ఇంతకుముందు మేజర్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్లు మనకు తాజ్ హోటల్లో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ద హోల్ వరల్డ్ ఈస్ కనెక్టెడ్ అండి, సోషల్ మీడియా ద్వారా, లేకపోతే మనందరికి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అతి వేగంగా సెకండ్స్ లో, మైక్రో సెకండ్స్ లోనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అండి. ఇప్పుడు ఏ రకంగా ఎంతవరకు, ఎందుకంటే మన సమాజం చాలా ఓపెన్, ఏది కూడా దాచుకోం, ఉన్నదన్నీ తెల్లం చేస్తాం. ఇంకోటి, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణంలో వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం అనే ఉత్కంఠంగా ముందుకు సాగుతుంది. అలాంటప్పుడు కొన్ని స్ట్రాటజిక్ గా వ్యవహరించడం చాలా అవసరం. ఎందుకంటే మన మీడియా ఇన్ ఇండియా ఈజ్ నాట్ కంట్రోల్డ్, చాలా పవర్ఫుల్ మీడియా, విస్తృతంగా ఉంది. పాకిస్తాన్లో కొంచెం ఆర్మీ బేస్డ్ గవర్నెన్స్ ఉంది కాబట్టి, ఆర్మీ యొక్క కంట్రోల్ ఉంది కాబట్టి అక్కడ పాకిస్తాన్లో మనం చూసాం ఏ రకంగా పౌర హక్కులను కూడా హరించడం జరిగింది. రాజకీయ నాయకులను అందరినీ కూడా కట్టడం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క హక్కులన్నీ కూడా హరించడం జరిగింది. అది జరుగుతూ వచ్చింది. సో పాకిస్తాన్ సమాజానికి, ఇండియన్ పౌర సమాజానికి చాలా వ్యత్యాసం ఉంది. వీఆర్ టోటలీ లిబరల్, చాలా ఫ్రీగా ఉంటాము. కాబట్టి ఇక్కడ అది నేను అనుకుంటా ఇక్కడ మనకు ఒక నెగటివ్గా ప్రభావించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా సమన్వయం పొంది చాలా ఓపికతో ఉండి ఏ విషయాలు మనం చర్చించాలి, ఏ విషయాలు చర్చించకూడదు, మనలో ఉన్న సామర్థ్యాన్ని బహిరంగంగా మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి కొన్ని సామర్థ్యాలు మనం కనబడే సామర్థ్యాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా దాని మీద కూడా విశ్లేషించి చేసడం అది పెద్ద పొరపాటు అండి. నేను అనుకుంటా ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్య సబబే. ఏమైనా ప్రజలు కూడా ఇప్పుడు అందరూ కూడా మానసికంగా, అందరు సైకలాజికల్ అందరూ ఏకమైపోయారు ఇప్పుడు ఈ విషయం మీద. ముఖ్యంగా ఒక మతం వాళ్ళని టార్గెట్ చేసి చాలా కిరాతకంగా చంపేయటం. నేను ప్రతి కూడా పాకిస్తాన్ మీడియాని నేను ఫాలో చేస్తూ వచ్చానండి. అక్కడ వాళ్ళు కూడా, సామాన్య పౌరులు కూడా బాధపడుతున్నారు. ఒక అమ్మాయి అయితే ఎంత అందంగా ఉంది, 7 రోజుల క్రితమే వాళ్ళకి పెళ్ళయింది, ఎంత అందంగా ఉంది, ఆమె ఇప్పుడు భర్తను కోల్పోయారంటే చాలా దౌర్భాగ్యమైన విషయాన్ని వాళ్ళు కూడా చింతిస్తున్నారు. సో అంటే అక్కడ పాకిస్తాన్ పౌరులు కూడా ఆ ప్రభుత్వం పెంచి పోషించే ఈ ఉగ్రవాదం మీద వారు కూడా చేత్కరించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఈజ్ నాట్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రభుత్వం లేదు అక్కడ. అక్కడ ఆర్మీ కంట్రోల్డ్, ఆర్మీ ఇన్స్పైర్డ్ గవర్నమెంట్ ఉంది. ఎవరు కూడా ఎన్నికైనా కూడా డెమోక్రటికల్ గా లింక్ అయిన ఆర్మీ సపోర్ట్ లేనిదే వాడు కొనసాగించలేడు. వాడు ఏదో రకంగా వాళ్ళ మీద కేసెస్ పెట్టియో, లేకపోతే సుప్రీంకోర్టుని ప్రభావితం చేసి వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి అక్కడ సాధ్యం అవుతుంది, కానీ ఇక్కడ అట్లా కాదు కదా. అవును. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇంకా నియంత్రించుకోవాలి. ఆల్రెడీ నేను గమనించాను, మన మీడియాలు కూడా చాలా నిబద్ధతతో ఇప్పుడు వాళ్ళు కొంచెం రెస్ట్రెయింట్ గా మాట్లాడుతున్నారు. కానీ మొదటి 3 రోజులు మనం చాలా ఉద్రేకంగా, చాలా పౌరుషంగా ప్రతి వాడు మాట్లాడటం జరిగింది. అది మేబీ ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్. అదే తరగా అక్కడ కూడా వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు. ఏం వాస్తవాలు, అప్పుడు భుట్టో గారు ఉన్నాడు, ఆయనకి నైతికంగా ఏమి లేదు, అక్కడ సపోర్ట్ ఏమి లేదు. మరి ఆయన కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, ఎందుకంటే వాళ్ళు కూడా సత్తాలో రావాలి, ప్రజలకు ఇంకా వాళ్ళని గుర్తించాలనే విధంగా ఉద్రేకంగా మాట్లాడటం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, అది పెద్ద ఇప్పుడు సోషల్ మీడియాలో, అక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ మీడియాలో ఈ భుట్టో గారు బిలావల్ మాట్లాడిన మాటలు, రెచ్చగొట్టిన వాతావరణం అది పెద్ద చర్చనీయంగా మారింది. మరి ఏ మేర వరకు వాళ్ళే అంగీకరించట్లేదు, ఆ దేశ పౌరులు అంగీకరించట్లేదు. స్ట్రాటజిక్ గా ఏంటంటే ఆర్మీ స్పందించట్లేదు. అక్కడ ఆర్మీ జనరల్స్ చాలా సైలెంట్ గా ఉన్నారు. మన ఆర్మీ జనరల్ కేవలం ఒక్కసారి ఆయన స్పందించారు, ఆ తర్వాత స్ట్రాటజిక్ గా సైలెంట్ ఉన్నారు. కాబట్టి సో ఐ థింక్ సంథింగ్ ఈస్ బ్రూయింగ్ దేర్. అక్కడ ఏం జరగబోతుంది మనం నిరంతరం కూడా జాగ్రత్తగా అన్ని గమనించాలి. ఎక్కడ వచ్చే ఇంకోటి ముఖ్యమైనది ఏంటి, అక్కడ వచ్చే సంకేతాలను కూడా సరైన రీతిలో పరిగణించుకోవాలి. ఆ పరిగణించిన తర్వాత మనం తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఏ లాంగ్ బార్డర్ అండి.
సో ఇండియా నుంచి అండ్ వీ హ్యావ్ అ బార్డర్ పోరస్ బార్డర్ విత్ బంగ్లాదేశ్ అండ్ నేపాల్ నుంచి కూడా అక్కడ చొరబట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాకు మీ ప్రధాన ఇంకా ఇద్దరు శత్రువులు తయారయ్యారు ఇప్పుడు మనకు, బంగ్లాదేశ్, మరి చైనా ఆల్రెడీ ఉంది. మరి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నిఘా పెంచాలి, ఇంకా మనం జాగ్రత్త పడాలి. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించారు, సంతోషం. కానీ మనం ఏ రకంగా మనం రేపు జరగబోయే పరిణామాలని మనం ఎదుర్కోవాలి, మానసికంగా కూడా మనం తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ప్రతి పౌరుడు కూడా మానసికంగా చాలా దృఢంగా ఉండాల్సినటువంటి సమయం ఇది, అంతేనా సార్? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే మనం ప్రజలకు, ఆర్మీకి, మనం యుద్ధంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందుకు మనం ఆర్థికంగా కాదు, మానసికంగా, మనం సైకలాజికల్ గా, మోరల్ గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నారు కదా, రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు, నాకు నిజంగా మళ్ళీ మాకు అవకాశం ఇస్తే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను బోర్డర్లో ఫైట్ చేయడానికని. ఒకటంటే మన సమాజం ఎవరో అన్నారు, పాకిస్తాన్ మీడియాలోనే అన్నారు, ఆయన విశ్లేషిస్తూ అనాలిస్ట్ అన్నాడు, ఇండియాలో ఆ మతం ఉంది, ఆ మతం ఎప్పుడు ఏకం కాలేదు, ఏకం కారంట అన్నారు. అదే విధంగా ఇలాంటి దాడి మైనారిటీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇతరుల మీద, జ్యూస్ మీద దాడి జరిగితే ముక్త కంఠంతో ఏకమై వచ్చేవాడు. కానీ హిందూ సొసైటీ, క్షమించాలి ఈ పదం నేను వాడదలుచుకోలేదు, కానీ మనకున్న మెజారిటీ కమ్యూనిటీ ఏకంగా లేదు. అనేకమైన కారణాలు, హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి అంటే ఇక్కడ ఒకటండి, హిందువుల్లోనే మళ్ళీ కులాల పేర్లతోటి కొట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. కులాల పేర్లతోటి రాజకీయ పార్టీ, ఒక్కొక్క కులానికి ఒక రాజకీయ పార్టీ ఉంది. సో ఆ విధంగా డివైడ్ అయిపోయారు. కాబట్టి అది ఇంకా వాళ్ళు కన్సాలిడేట్ కాలేదు. కానీ ఇప్పుడు మొన్న జరిగిన 3 రోజుల క్రితం సంఘటనకి వీళ్ళందరూ ఏకమయ్యే, అన్ని శక్తులు ఏకమవుతున్నాయి అనే సంకేతాలు వాళ్ళకు తెలిసింది. కాబట్టి వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఈ విషయం పట్ల కూడా చాలా భయపడుతున్నారు. రైట్, కంక్లూజన్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఆర్మీ జవాన్కి ఈ దేశ పౌరులు నైతికంగా, మానసికంగా, సైకలాజికల్గా మరి మద్దతు ప్రకటించాల్సినటువంటి సమయం ఇది అని చెప్పేసి చంద్రవర్ధన్ గారు అంటున్నారు. ఏమంటారు? డెఫినెట్ గా, ఎందుకంటే చాలా మంది ఆర్మీలో ఉన్న